పోలీస్ కొలువు అంటేనే ఇరాం లేకుండా డ్యూటీ ఉంటుంది. ఎప్పుడు ఏ లీడర్ వస్తాడో తెలియదు, ఎప్పుడు పబ్లిక్కు ఏ ఆపత వస్తుందో తెలియదు. పెద్ద ఆఫీసర్లు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఉరుకుతూనే ఉండాలి. ఇంట్లో పరిస్థితి ఎట్లున్నది, పిల్లలు అమ్మ నాయనల నడుచుకుంటానికి ఏమన్నా తిప్పలవుతుందా అని ఎవ్వరు పట్టించుకోరు. డ్యూటీ అంటే డ్యూటీయే. హోంగార్డు, ఎక్సైజు, ఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్ ఇట్లా చాలా తీర్ల పోలీసులు ఉంటారు. ఎవ్వల డ్యూటీలు ఆళ్ళయి, ఎవ్వల తిప్పలు ఆళ్ళయి. ఇంతకు ముచ్చట ఏందంటే చేతిల లాఠీ పట్టుకొని బిడ్డనెత్తుకొని ఢిల్లీ రైల్ స్టేషన్లో డ్యూటీ చేస్తుంది అక్క. ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుక్కుంటా పబ్లిక్ కు తిప్పలు లేకుండా చూస్తుంది. పేరు రీనా, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. మొన్న 2 రైళ్ల పేరు ఒక్క తీర్లో ఉండట్లా అనౌన్స్మెంట్ రాగానే పబ్లిక్ ఆగమాగ మురికితే తొక్కిసలాటై 18 మంది కాలం చేసిండ్రు కదా. మర్నాడు సుత పరిస్థితి ఎట్లుంటదో అని డ్యూటీకి రావాల్సిందే అంటే ఏడాది బిడ్డను ఎత్తుకొని వచ్చింది. ఇంట్లో చూసుకునేటోళ్ళు ఎవ్వరు లేనట్టున్నారు. ఒకనాడు పగలు, ఇంకోనాడు నైట్ డ్యూటీ కూడా అరుచుకుంది. ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలకు ఇడిస్తే ఏడాది సంటి బిడ్డున్నామెను గీడ డ్యూటీ చేపిస్తారా? రైళ్ల సప్పుడుకు వేల మంది జనాలల్లా పాపకేమన్నా అయితే ఏంది పరిస్థితి అని కొందరు రైళ్ల శాఖ నడుచుకుంటుండ్రు. ఏది ఎట్లున్నా ఇంటిని సగబెట్టుకుంటా బిడ్డ నడుచుకుంటా ఇంకో దిక్కు డ్యూటీ చేసుకుంటా మహిళా శక్తి అంటే ఏందో ఎరక చెప్తున్న అక్కకు ఎన్ని లైకులు కొట్టినా తక్కువనేనుల్లా.